అన్నా కొంచెం డబ్బులు అవసరం ఉంది, ఫోన్ కొంటావా అన్న? ఎందుకు అమ్ముతున్నావు మొబైల్? కొంచెం అవసరం ఉందన్న, అందుకే అమ్ముతున్నా. ఎంతకి అమ్మాలనుకుంటున్నావు? ఒక 7,000కి అమ్ముదాం అనుకుంటున్నాను. 7,000 అయితే చేయదు బ్రో, 3,000 అయితే ఇచ్చేస్తా. 1 మంత్ కూడా కాలేదన్న తీసుకొని, కొంచెం చూసి చెప్పన్నా. బ్రో నా దగ్గర అయితే 3,000 ఉంది, ఇస్తా అంటే ఇవ్వు, లేదంటే లేదు, వెళ్ళిపో. సర్లేనా, ఎంత కొంత ఇవ్వు. పిచ్చి నా కొడుకు 7,000 మొబైల్ 3,000కి ఇచ్చిపోయాడు. మంచి ఆదాయం, 7,000కి అమ్ముకోవచ్చు. అన్నా సెకండ్ హ్యాండ్ మొబైల్స్ ఉన్నాయన్నా? ఉన్నాయన్నా, బెస్ట్ క్వాలిటీ మొబైల్స్ మన దగ్గరనే దొరుకుతాయి. ఇప్పుడు మన కస్టమర్స్ కోసం తెప్పించినాను. ఇది మనకు 10,000 పడింది. నాకు ఎంత పడిందో మీకు అంత రేటుకి ఇచ్చేస్తా, 10,000కి ఇచ్చేస్తా. ఒకసారి చెక్ చేసుకో సార్. రే బిలాల్, నువ్వు అదృష్టవంతుడి. ఇది నా మొబైల్ లెక్క ఉంది. నీ అబ్బా రే, ఎక్కడ దొరికిరా నీకు మొబైల్? ఇది ఎక్కడి నుంచి వచ్చినావురా? ఎంతమందిని మోసం చేస్తున్నావురా నువ్వు? చెప్తావా 4 వీకాలనా? అన్నా అది నా మొబైల్ అన్నా. రారా నా కొడుక, పొల్యూషన్ బాగుందా? అన్న వద్దన్న, నా పరువు అవుతా ప్లీజ్ అన్న, నీ కాలు పట్టుకున్నా. ఇంకొకసారి నాలాంటి అమాయకుల్ని మోసం చేస్తే పోలీస్ కేసు పెడతా, జాగ్రత్త. ఓకే అన్న. రే మామా, రే మందు తాగాలనిపిస్తుందా? మన దగ్గర డబ్బులు లేవు కదరా. నా దగ్గర ఒక ఐడియా ఉంది, చెప్పాలనా? ఎలా ఉంది ఐడియా? సూపర్ మామా. హలో, అవునా? హాస్పిటల్లో ఉన్నావు కదరా, అలా ఎలా లేచి వచ్చావు? ఫ్లాష్ బ్యాక్. రే మామ, ఇక్కడ నీ ఫ్రెండ్ ఒకటే టీ తాగుతున్నారా, తొందరరా. అవునా, అలా వచ్చాను మామ. కోయిలకుండలో బాగా డెవలప్ అయిందిరా మొబైలు. ఎవరు లేరు కదా, ఎవరిదేంటి అదబ్బా? ఆనవదేంటి, ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. సర్లే, ఈ మొబైల్ రిపేర్ చేయించి మనమే వాడుకున్నాయి. ఈరోజు ఎవరి ముఖం చూసానే అంటూ అన్నీ మంచిగా జరుగుతున్నాయి. అన్నా, ఏం తమ్ముడు? అన్న మొబైల్ ఏదో ప్రాబ్లం ఉంది, కొంచెం చూడనన్నా. ఏమైంది? కింద ఏమైనా పడిందా? అవునన్నా. డిస్ప్లే పోయింది తమ్ముడు. ఎంత అవుతుంది? 2,500 అవుతుంది తమ్ముడు. సర్లేండి అన్న, చేయండి. ఎంత టైం పడుతుంది? ఒక 1/2 అవర్ పడుతుంది తమ్ముడు. ఇక్కడనే కూర్చో. ఇక్కడే ఉంటాలేనా తమ్ముడు. ఇదిగో రిపేర్ అయింది చూడు. పోయేసానా? తమ్ముడు, ఫోన్ రిపేర్ అయిందా? అయిపోయింది. బాగా పని చేస్తుందా? సూపర్గా పనిచేస్తుంది. అయితే ఇటీ పోతా. ఎందుకు? ఇది నా మొబైల్. నాదిరా ఫోను. నీదెట్లయితే? అది నాది, నేను ఇవ్వను. సర్లే, పోలీస్ స్టేషన్ పోదామా, ఎవరిదో తెలుస్తుంది. అయితే నీదేనా ఫోను? అవునరా, నాదే. మరి నీదేనప్పుడు అక్కడనే అడగచ్చు కదా. నా ఫోన్ రిపేర్ అయిందిరా, చేయించుకోవాలనుకుంటే డబ్బులు లేవు. ఇంకా ఎలా అబ్బా అని ఫోన్ పక్కన పెట్టి క్రికెట్ ఆడుతుంటే అంతలో నువ్వు పట్టుకొని పోయావు. ఇంకా నువ్వు ఎలాగో ఫోన్ రిపేర్ చేపిస్తావు కదా అని చెప్పేసి నేను ఫాలో అవుతూ ఇక్కడికి వచ్చేసా. ఇంకా నువ్వు నిజంగా రిపేర్ చేయించావు. అన్న, రిపేర్ చేయడానికి 2,500 వచ్చిందన్న. ఆ అమౌంట్ ఇచ్చేస్తే. రే, ఆ 2,500 ఉంటే నేనే రిపేర్ చేయించుకునేటోనే కదా. సర్లే, ఈ 10 రూపాయలు ఖర్చులు పెట్టుకో, పనికి వస్తాయి. దా పెట్టుకో, సిగ్గుపడాకు. అన్న, మా ఇంట్లో వాళ్ళు బయట చెప్పినారన్నా, ఏమన్నా పని ఉంటే చెప్పనా ప్లీజ్ అన్నా. ఏమన్నా ఉంటే చెప్తలే తమ్ముడు. అందరట్నే చెప్తున్నారన్నా, ఏమన్నా పని ఉంటే చూడన్నా. 3 రోజులు నేను తినక. సర్లే, అవి క్లీన్ చేద్దురా. షాప్ ఎట్లా క్లీన్ చేసినాడో చూద్దాం. స్టూపిడ్, ఏంది ఎట్లా క్లీన్ చేసేది? తెల్లా ఎట్లా క్లీన్ చేయాలనో? మేనేజ్ లేదా కొంచెం ఉన్నా? పని 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 అని ఎంపలాన్నావే. ఇట్లా నా క్లీన్ చేసేది. వచ్చి నీట్గా క్లీన్ చేయి. అన్నా, పని అయిపోయిందన్నా. అయిపోయిందా? అయిపోయిందన్నా. నీకు మంచి ఫ్యూచర్ ఉంది తమ్ముడు, నువ్వు కంపల్సరీ పైకెదుతావు. అన్న, డబ్బులు ఇస్తే నేను పోతానా? ఎందుకు డబ్బులు? పని చేసాం కదన్నా. నువ్వు డబ్బులు ఇవ్వాలని చెప్పింటే అసలు నేను పని చెప్పేటోనే కాదు. డబ్బుల కోసమే కదా ఎవరైనా పని చేసేది. నువ్వు పని ఎక్కడ దొరకాలన్నా అని చెప్పింది, నేను పని చేయపో అని చెప్పేసి చెప్పినాను. ఏం లేదు, వెళ్ళిపో. ఇదిగో తమ్ముడు,
నీకు మంచి ఫ్యూచర్ ఉంది తమ్ముడు, నువ్వు కంపల్సరీ పైకి ఎదుగుతావు. అప్పుల బాధలు ఎక్కువైనారా స్వామి. వీడింటి ఇక్కడ ఉన్నాడు. చూసినారు వీడు. వీడు తరుణ్ గాడే కదా, ఉండి ఈరోజు కడిగేస్తే డబ్బులు ఎప్పుడు ఇస్తాడో. రే ఎప్పుడు కడతావు నా డబ్బులు? ఇచ్చి ఎన్నాళ్ళు కింద కొడక డబ్బులు కట్టు డబ్బులు. నన్నే కొడతావరా నువ్వు? ఉండరా ఈ సంగతి చెప్తా నీకు. హలో గురుజీ, నన్ను వేరే వాడు కొట్టినాడు, మనం లేపేయాలా? ఏమేం కావాలి నీకు? 2 ఎంటికలు, ఒక ఫోటో ఏంట్రా? ఏం జరుగుతుందిరా? కాళ్ళం బట్టే మనం లేపేచ్చావు కదా, వాడు ఉన్నాడు కదా. ఇంకా లేపేడా? गया